2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. ఈయన తొలిసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టగానే మోదీ 3.0 క్యాబినెట్లో చోటు దక్కింది. పెమ్మసాని తొలిసారి ఎంపీగా గెలవగానే కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవంతో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఏపీలో చర్చంతా ఆయన గురించే. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు గుంటూరు లోక్సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పెద్ద వైద్యుడిగా పేరు సంపాదించిన ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. అయినా సరే ఆయన గురించి పెద్దగా చర్చ లేదు. కానీ నామినేషన్ వేసిన తర్వాత అఫిడవిట్లో ఆయన ఆస్తుల విలువ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వేల కోట్లకు అధిపతి కావడంతో ఏపీ రాజకీయాల్లో పెమ్మసాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు రాజకీయ సభల్లో ఆయన ప్రసంగాలు ప్రజలందరినీ ఆకట్టుకునేవి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలు ముగిశాక ఫలితాలు వచ్చాయి. గుంటూరు ఎంపీగా పెమ్మసాని గెలుపొందారు. అక్కడితో అయిపోయిందనుకున్నారంతా. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా పెమ్మసాని పేరు చర్చనీయాంశంగా మారింది. ఎంపీగా గెలిచిన ఆయనకు అదృష్టం కలిసొచ్చి మోదీ కేబినెట్లో బెర్త్ దక్కింది. టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండడంతో ఆ పార్టీకి తొలి విడతలో 2 మంత్రి పదవులు దక్కాయి. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసానికి అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ ఎంపీ కావడంతో పాటు టీడీపీలో సీనియర్ నేత కావడంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఖాయమైంది. కానీ అనూహ్యంగా మొదటిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కి ఎంపీ పదవి దక్కడంతో ఆయన ఐశ్వర్యవంతుడే కాదు అదృష్టవంతుడనే చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి ఏపీలో 16 మంది ఎంపీలు గెలవగా తొలి విడతలో అవకాశం ఇద్దరికి దక్కడం, ఆ ఇద్దరిలో పెమ్మసానికి కేంద్ర మంత్రి పదవి రావడంతో ఆయనకు అదృష్టం కలిసి వచ్చిందనే చర్చ సాగుతోంది. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికాకు వెళ్లిన ఆయన అనతి కాలంలోని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్య విద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణా సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో పెమ్మసాని చంద్రశేఖర్ జన్మించారు. ఈయన వయసు 47 సంవత్సరాలు కాగా ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశారు. పెమ్మసాని తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు కాగా భార్య పేరు డాక్టర్ శ్రీరత్న. ఈయనకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపార రీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంతవాసులకు చిరపరిచితులు. పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన చంద్రశేఖర్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ కౌన్సిలింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణా సంస్థను స్థాపించారు. అమెరికాలోని డల్లాస్లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. తొలి నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని పెమ్మసాని భావించారు. గత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడం పెమ్మసానికి కలిసి వచ్చింది. ఆ స్థానంలో పెమ్మసాని టీడీపీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఇక ఎంపీ టికెట్ ప్రకటించినప్పటి నుంచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గెలిస్తే అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాటిచ్చారు. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తోడవడంతో
పెమ్మసాని గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. టీడీపీ నుంచి మొత్తం 16 మంది ఎంపీలుగా గెలవగా, అయితే కేంద్ర మంత్రివర్గంలో మాత్రం ఇద్దరికే చోటు దక్కింది. అందులో పెమ్మసాని ఒకరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొలిసారే గెలిచి కేంద్రంలో మంత్రి కావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అయితే పెమ్మసాని దూకుడు చూసే చంద్రబాబు ఆయన్ని సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. మరి చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పెమ్మసాని నిలబెట్టుకుంటారా?